మీరు ఎప్పుడైనా మిర్రర్‌లో చూసుకున్నారా? మీ గమ్స్ ఏమన్నా కిందికి జారినట్టు, లేదా పళ్ళు చాలా పెద్దగా ఉన్నట్టు అనిపిచ్చిందా? దాన్నే గమ్ రెసిషన్ అంటారు. అసలు ఈ గమ్ రెసిషన్ ఎందుకు వస్తుంది అంటే, మీరు ఎక్కువగా హార్డ్ బ్రషింగ్ చేయడం వల్ల కొంతమందికి బ్రషింగ్ టెక్నిక్ తెలియక బ్రష్ అనేది హారిజాంటల్ డైరెక్షన్ లో పెట్టి ఇలా విగరస్‌గా బ్రష్ చేస్తూ ఉంటారు. ఇలా బ్రష్ చేయడం వల్ల చిగుర్లు అనేది కిందికి జారిపోతా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి స్మోకింగ్ అండ్ టొబాకో చూవింగ్ వల్ల ఈ నికోటిన్ సబ్స్టెన్స్ ఏం చేస్తుంది అంటే బ్లడ్ సప్లై గమ్స్ కి రెడ్యూస్ చేస్తుంది. ఇలా గమ్స్ కి బ్లడ్ సప్లై అందకపోవడం వల్ల గమ్స్ అనేది చాలా కిందికి జారిపోతూ ఉంటాయి. అండ్ కొంతమందిలో ఫుడ్ ఇరుక్కొని లేదా సెవెరల్ ఇయర్స్ వరకు ప్లేక్ అండ్ టార్టర్ ఫార్మేషన్ జరుగుతుంది చిగురు చుట్టూ. ఇలా గమ్స్ చుట్టూ ఇలా చాలా ఇయర్స్ వరకు ఉండి మీరు అది క్లీన్ చేయించుకోకపోతే చిగుర్లు అనేవి కిందికి జారిపోతాయి. దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, చూడటానికి మీకు పండ్లు పెద్దగా కనపడతాయి, బ్యాడ్ బ్రీత్ వస్తూ ఉంటుంది, అండ్ మీరు ఏదన్నా హాట్ కాఫీ తాగినా చల్లని ఐస్ క్రీమ్ తిన్నా కూడా జువ్వని లాగడం మొదలు పెడుతూ ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు మీరు నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా డెంటల్ చెకప్ చేయించుకోవాలి. వన్స్ డాక్టర్ దేని వల్ల, మీరు బ్రషింగ్ టెక్నిక్ వల్ల మీకు ఈ ప్రాబ్లం వచ్చిందా, లేదా సిస్టమిక్ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల మీకు ఇలా గమ్ రెసిషన్ ప్రాబ్లమ్స్ వచ్చిందా ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తారు. దాంతో పాటు మీకు కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి, లేజర్ ట్రీట్మెంట్స్ లేదా గమ్ గ్రాఫ్ట్ సర్జరీస్ కానీ, ఇలాంటి ట్రీట్మెంట్ ద్వారా మీకు ఆ గమ్స్ అనేవి స్ట్రెంగ్త్ బ్యాక్ వచ్చేస్తుంది. అదే కానీ మీరు చిన్న ప్రాబ్లమే కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ఈ పనులు అనేది లూజ్ అవ్వడం జరుగుతుంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.